ఇక రేవ్ అనే పదం జమైకా భాష నుండి వచ్చింది. ఇకపోతే సాధారణంగా మద్యం సేవిస్తూ డ్యాన్స్ చేస్తూ పార్టీలు చేసుకోవడం వేరు, ఇలాంటి ఈ రేవ్ పార్టీలు వేరు. ఈ రేవ్ పార్టీలలో పాల్గొనే వారిని రేవర్స్ అని పిలుస్తారు. ఈ పార్టీ కల్చర్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు కూడా అడ్డా అయ్యింది. మద్యం మాత్రమే కాకుండా మాదక ద్రవ్యాలు కూడా రహస్యంగా వాడడం మొదలైంది. రేవ్ పార్టీలను 24 గంటల నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఇందులో కేవలం పరిచయస్తులను మాత్రమే ఆహ్వానిస్తారు. ఎలాంటి కొత్త వారిని రేవ్ పార్టీలకు అనుమతించరు. దీనికి కారణం ఏంటంటే వారి వల్ల సమాచారం బయటకు వెళ్తుందని అనుమానం. ఈ మధ్య ఈ పార్టీలలో డ్రగ్స్ వాడకం బాగా పెరిగిపోతుందని పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.